హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో నిన్నంతా మాకు ఫుల్ వర్షం పడింది, సో నేను బయటికి వెళ్ళడానికి అవ్వలేదు. ఇవాళ కూడా ఓకే ఉంది. చాలామంది నన్ను ఈ మధ్యన చాలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, లైక్ రిగార్డింగ్ ఇమిగ్రేషన్. బ్రో, నాకు కెనడా రావాలని ఉంది, సో ఐ వాంట్ టు కమ్ టు కెనడా. ఎలా రావచ్చు? ఇండియా నుంచి నేను జాబ్స్ అప్లై చేసుకోవచ్చా కెనడాకి? సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ద ఎయిర్. అండ్ బేసికలీ ఇమిగ్రేషన్ ఎట్లా ఉంటుంది అండ్ మీరు జాబ్ చేయాలంటే ఎలా చేయాలి అనే దాని గురించి నేను కొంచెం లైట్గా చెప్తాను, బికాస్ ఇమిగ్రేషన్ ఈజ్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్. నాకు కూడా కంప్లీట్గా తెలియదు. సో ఐ ట్రై టు టెల్ యూ లైక్ వాట్ ఎవర్ ఐ నో. సో లెట్స్ గో. సో ఈడేంటి కెనడా ఎలా రావచ్చు చెప్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? సో నాకు ఒక ఆర్డర్ వచ్చింది, లైక్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నా. ఏంటంటే మనకి ఇక్కడ ఒక్క జాబ్తో సర్వైవ్ అవ్వాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మనకి ఇండియాలో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, లైక్ ఐ హ్యావ్ ఎ స్టూడెంట్ లోన్ టు క్లియర్. అండ్ ఇప్పుడే నాకు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఐఎమ్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ మై ఇన్కమ్. అందుకని వీకెండ్స్లో ఇట్లా ఫుడ్ డెలివరీస్, లైక్ గ్రోసరీ డెలివరీస్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటా, జస్ట్ లైక్ 5 to 6 hours a day. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నేను వర్క్ చేసేది ఓన్లీ 4 days a week. మండే టు థర్స్డే వర్క్ చేస్తా, లైక్ ఫ్రైడే సాటర్డే సండే నాకు ఆఫ్ ఉంటుంది. ఓకే, టాకింగ్ అబౌట్ ఇమిగ్రేషన్, ద ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు కమ్ టు కెనడా ఈజ్ టు కమ్ యాజ్ ఎ స్టూడెంట్. సో స్టూడెంట్గా రావడం అనేది ఇట్స్ ద ఈజియెస్ట్ ఆప్షన్ మనకి. ఎందుకంటే ద రీజన్ ఈజ్ లెస్ డాక్యుమెంటేషన్. మీరు జస్ట్ IELTS ఎగ్జామ్ తీసుకొని అండ్ యూ స్టార్ట్ అప్లయింగ్ టు యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అండ్ మీకు అడ్మిషన్ వస్తే యూ కెన్ ఈదర్ షో $10,000 GIC ఆర్ నాన్ SDS కేటగిరీలో కూడా మీరు లైక్ లిక్విడ్ ఫండ్స్ అకౌంట్లో చూపించి యూ కెన్ అప్లై ఫర్ యువర్ వీసా. అండ్ విత్ ఇన్ ఒక 2 to 3 months ప్రాసెస్ ఇది, లైక్ వీసా అప్లై చేసినప్పటి నుంచి మీరు ఇక్కడికి వచ్చేలోపు. అండ్ ఈ IELTSది అప్లికేషన్ది లైక్ అరౌండ్ 6 to 8 months పడుతుంది. లైక్ మీరు ఒక 8 months బిఫోర్ స్టార్ట్ చేస్తే లైక్ విత్ ఇన్ 8 monthsలో మీరు కెనడాలో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ ఆప్షన్ టు కమ్ టు కెనడా. ఎందుకంటే మీరు స్టూడెంట్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళు అంత ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉండదు, లైక్ మినిమల్ డాక్యుమెంటేషన్. జస్ట్ కాలేజ్ అడ్మిషన్ చూపిస్తారు, సేవింగ్స్ చూపిస్తారు అండ్ యూ గుడ్ టు గో. కాకపోతే దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే లైక్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 20 to 25 lakhs in order to complete your graduation, like కాలేజ్ ఫీజ్ కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, లైక్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. యా, బట్ టైం పరంగా చూసుకుంటే లైక్ ప్రాసెసింగ్ టైం కానీ అండ్ ఈజ్ ఆఫ్ అప్లికేషన్ కానీ, లైక్ స్టూడెంట్ వీసా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చి లైక్ కొంతమంది అడిగారు అనమాట, ఏంటంటే భయ్యా నేను ఇండియాలో ఉండి కెనడాలో జాబ్కి అప్లై చేసుకోవచ్చా అని. బట్ టెక్నికల్లీ అది పాసిబులే, బట్ అంటే అప్లై చేసుకోవచ్చు అంటే యూ కెన్ అప్లై, బట్ వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ స్లిమ్ టు నన్ అనమాట. ఎందుకంటే లైక్ ఇక్కడ కంపెనీస్ లైక్ బిఫోర్ దే హైర్ యూ, బిఫోర్ దే లుక్ ఇన్ యువర్ ప్రొఫైల్, దే నీడ్ టు నో they need to know if you have a status in Canada. So status ante enti ante like they want to know like are you currently in Canada or not. ఒకవేళ మీరు కెనడాలో ఉంటే like if you are in Canada, like what's your status? Are you an immigrant? Are you a temporary resident? లైక్ ఇలా ఉంటాయి అనమాట. లైక్ మీరు టెంపరీ రెసిడెంట్లో కేటగిరీస్ ఏముంటాయి, లైక్ మీరు వర్క్ పర్మిట్లో ఉన్నారా, మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నారా, లేదంటే మీరు టెంపరీ ఫారెన్ వర్కర్ కింద వచ్చి ఉన్నారా అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. లైక్ ఏదంటే మీరు విజిటింగ్ వీసాలో ఉన్నారా. సో విజిటింగ్ వీసాలో ఉండి మీరు అప్లై చేద్దాం అనుకుంటే అవ్వదు కదా. లైక్ ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ ద ఇంటర్వ్యూ, లైక్ జాయినింగ్ ఫార్మాలిటీ అప్పుడు దే విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ SIN నెంబర్. సో SIN నెంబర్ మీకు విజిటింగ్ వీసాతో ఇయ్యరు. లైక్ మీరు స్టూడెంట్గా వచ్చినా, వర్క్ పర్మిట్తో వచ్చినా, టెంపరీ ఫారెన్ వర్కర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. లైక్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ వర్క్స్, బట్
వీళ్ళకే వాళ్ళు విజిటింగ్ వీసా అనేది ఇచ్చి సిన్ నెంబర్ అనేది ఇస్తారు. సో సిన్ నెంబర్ ఉంటేనే ఎనీ కంపెనీ కెన్ హైర్ యూ అండ్ దే కెన్ రిలీజ్ యువర్ ఆఫర్ లెటర్ అనమాట. సో వితౌట్ సిన్ నెంబర్ ఇట్స్ లైక్ పాన్ కార్డ్ నెంబర్ అనమాట. ఇండియాలో పాన్ కార్డ్ లేకపోతే ఒకప్పుడు ఇచ్చేవారు, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో లైక్ ఒక 3 to 4 years నుంచి లైక్ పాన్ కార్డ్ మ్యాండేటరీ చేస్తారు కదా. లైక్ వితౌట్ పాన్ కార్డ్ దే కాన్ ప్రాసెస్ యువర్ శాలరీ. సో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సిన్ నెంబర్ లేకుండా మనకు పని అవ్వదు అండ్ వాళ్ళ జాబ్ ఇవ్వలేరు. సో ఈవెన్ దో మీ ప్రొఫైల్ అవుట్ స్టాండింగ్ ఉండి లైక్ మీకు మంచిగా అంతా ఉన్నా మీకు సిన్ నెంబర్ లేకపోతే దే కెనాట్ హైర్ యూ అండ్ దే కెనాట్ గివ్ యూ ఎన్ ఆఫర్. అది ఒక క్లాజ్. సో వితౌట్ సిన్ నెంబర్ మనం ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు బీ ఇన్ కెనడా ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ జాబ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ కెనడా. లేదు నేను ఎక్స్ప్రెస్ ఎంట్రీతో వస్తానంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఈజ్ నాట్ దాట్ ఈజీ యాజ్ ఇట్ సౌండ్స్. ఎందుకంటే లైక్ దట్ ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అండ్ ఈజీగా 1 to 1.5 ఆర్ మేబీ ఈవెన్ 2 years పట్టవచ్చు మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి మీరు IELTS ఎగ్జామ్ రాసి. సో IELTS అంటే గుర్తొచ్చింది, లైక్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి దే హ్యావ్ వెరీ హై రిక్వైర్మెంట్ ఫర్ IELTS. మీ IELTS స్కోర్ చాలా బాగుండాలి. ఎందుకంటే లైక్ దే సే 8777 ఈజ్ అ మ్యాజికల్ నెంబర్ విచ్ యూ షుడ్ అచీవ్. ఎందుకంటే మీరు లైక్ దే ఆర్ గివింగ్ యూ పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ కెనడా కదా. అండ్ ఇఫ్ యూ మూవింగ్ టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ యువర్ ఇంగ్లీష్ షుడ్ బీ టాప్ నాచ్. అంటే స్టూడెంట్గా వచ్చినోడికి లైక్ 6 వచ్చి నో బ్యాండేజ్ 6 వచ్చినా పర్వాలేదు, బికాజ్ యూ కమ్ హియర్ యూ లెర్న్ అండ్ యూ ఎవాల్వ్ కదా. బట్ ఇమిగ్రెంట్గా మిమ్మల్ని వాడు తీసుకోవాలంటే లైక్ మీ ఇంగ్లీష్ అనేది చాలా బాగుండాలి. సో 8777 ఈజ్ నాట్ దాట్ ఈజీ. నాకు మ్యాక్సిమం 7.5 దాకా వచ్చింది స్కోరు, బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. లైక్ అంత ఈజీ కాదు 8777 రావడం. బట్ కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం ప్రిపేర్ అయితే లైక్ దేర్ ఆర్ ఛాన్సెస్ 8777 రావడానికి. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ యాజ్ గెటింగ్ a 6 in IELTS. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంత ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ కంపేర్డ్ టు స్టూడెంట్ ప్రాసెసింగ్ ఇట్స్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మీకు 20-30 లక్షలు అయితే ఖర్చు పెట్టరు కదా, మహా అయితే ఒక 2 to 3 lakhs ఖర్చు పెడతారేమో. అంటే వెస్ ఎవాల్యుయేషన్ కానీ IELTS ఎగ్జామ్ లైక్ మల్టిపుల్ అటెంప్ట్స్ కానీ కోచింగ్ కానీ. అండ్ కమింగ్ టు కన్సల్టెన్సీ, లైక్ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే లైక్ మీకు కెనడా ఇంట్రెస్ట్ ఉంది అని మీరు చెప్పంగానే లైక్ దే విల్ ట్రై టు స్క్వీజ్ ఆల్ యూ మనీ అనమాట. So without an 8777 in IELTS, it's practically impossible for you to get a permanent residency in Canada. Even ITA invitation రావడం కూడా చాలా కష్టం అన్లెస్ మీకు కెనడాలో సిబ్లింగ్స్ ఉండి ఆర్ కెనడాలో మీకు ఆఫర్ లెటర్ ఉండి. ఇంకా లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ CRS పాయింట్స్ అని చెప్పి లైక్ కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని మనకు ఒకటి ఉంది. లైక్ మీ గూగుల్లో CRS అని కొడితే వస్తుంది. సో దాంట్లో మీ ఇన్ఫో అంతా మీరు టైప్ చేస్తే లైక్ యూ గివ్ ఆల్ యువర్ ఇన్ఫో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ. సో ఇఫ్ యూ గివ్ ఆల్ దాట్ ఇన్ఫో అండ్ దిల్ గివ్ యూ ఎ పర్టికులర్ స్కోర్ అనమాట. సో ఆ స్కోర్ ఇట్ షుడ్ బి అబౌవ్ 420 ఆర్ సంథింగ్. అంటే నాకు అంత ఐడియా లేదు, ఇట్ డిపెండ్స్. లైక్ 400+ అయితే పక్కా ఉండాలి. సో 400+ రావాలి అంటే ఈవెన్ దో మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా యూ షుడ్ హ్యావ్ an 8777 స్కోర్ ఇన్ IELTS. సో ఆ స్కోర్ లేకుండా అయితే మనకి 400 స్కోర్ దాటదు. నేను మా ఫ్రెండ్ ఒకటి అడిగితే లైక్ ఐ టోల్డ్ హిమ్ అనమాట, అరే ఇట్లా CRS అని చెప్పి వాడికి కాల్లో ఉండి నేను చెప్పాను. సో వాడు మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టాడు. ఈ స్కోర్ వాజ్ అరౌండ్ 320 or 330 అంతా వచ్చింది. అండ్ నేను IELTS ఒకటి చేంజ్ చేసి లైక్ 8777 చేసాను. 8777 చేయగానే ఈ స్కోర్ జంప్ ఫ్రమ్ 330 to 430 సంథింగ్. లైక్ 400+కి వెళ్ళిపోయింది స్కోర్. ఆల్మోస్ట్ 80 to 100 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది వాడికి. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీరు రావాలి అంటే లైక్ IELTS ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. వితౌట్ IELTS మీరు కన్సల్టెన్సీకి మనీ ఏమన్నా పే చేస్తే లైక్ ఆ మనీ వెనక్కి రాదు అండ్ యూ లూజ్ దట్ మనీ. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే లైక్ మీకు కెనడా ఇంట్రెస్ట్ ఉంది అని మీరు చెప్పగానే సో దే మేక్ యూ పే అరౌండ్ 70,000 to 1 lakh అనుకుంటా. లైక్ సమ్ అమౌంట్ వాళ్ళు మీతో పే చేసుకుంటారు. ఆల్మోస్ట్ 1,00,000 వరకు అయిపోతుంది. దే పే యూ అండ్ దే విల్ బీ లైక్ ఓకే నో ప్రాబ్లమ్, విల్ ట్రైన్ యూ ఆన్ యువర్ IELTS, విల్ ఈవెన్ హెల్ప్ యూ విత్ యువర్ రెజ్యూమే. మీకు రెజ్యూమే ప్రిపేర్ చేసేస్తాం, మిమ్మల్ని మార్కెటింగ్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి
అంటే అన్ని కన్సల్టెన్సీస్ ఫేక్ అని నేను చెప్పను, బట్ ఐఎల్స్ లేకుండా మీరు కన్సల్టెన్సీకి డబ్బులు కడితే మాత్రం యూ గోనా లూజ్ మనీ. నాకు తెలిసిన ఫ్రెండ్సే చాలా మంది దే పేడ్ మనీ టు కన్సల్టెన్సీ అండ్ దే లైక్ స్ట్రక్ అనమాట. లైక్ కన్సల్టెన్సీ వాడు డబ్బులు ఇయ్యడు, వీడికి ఐఎల్ స్కోరు 6.5 7 కన్నా అసలు ఎక్కువ అయితే రాలేదు, ఎన్నిసార్లు ట్రై చేసిన పాపం. సో ఏం చేస్తారు ఇంకా, లైక్ దే లాస్ దర్ మనీ అనమాట. సో అలా ఉంటుంది. వితౌట్ ఐఎల్స్ మీరు కన్సల్టెన్సీకి డబ్బులు పే చేస్తే ఆ డబ్బులు వేస్ట్ అయినట్టే. సో మై సజెషన్ ఈజ్, మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ యూ గో అండ్ టేక్ యువర్ ఐఎల్స్. సో ఐఎల్స్ మీకు స్కోరు ఓకే ఆల్ 7s వచ్చినా, లేకపోతే కొన్ని 7.5 కొన్ని 7 వచ్చినా, దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్. లేదు మీకు 6 కన్నా ఎక్కువ రావట్లేదు భయ్యా నాకు స్కోరు అనుకుంటే, లైక్ ఇట్స్ బెటర్ నాట్ టు పే మనీ ఫర్ ఎ కన్సల్టెన్సీ అండ్ డూ దాట్. ఎందుకంటే వితౌట్ ఐఎల్స్ మనం ఏమీ చేయలేం. సో ఏం చేయని దానికి మనం వాడికి ₹1,00,000 పే చేసుకొని ఆ లక్ష వెనక్కి రాక, మనకు ఐఎల్స్ రాక ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అదే నేను చెప్పాలనుకుంటున్నా. సో చాలామంది అడిగారు లైక్ నేను కెనడా రావాలనుకుంటున్నా, నేను కెనడాలో వర్క్ చేయాలనుకుంటున్నా అంటే. సో ఇఫ్ యూ వాంట్ వర్క్ ఇన్ కెనడా, ఐ ప్రిఫర్ కమ్ యాజ్ అ స్టూడెంట్, గ్రాడ్యుయేట్ అండ్ దెన్ యుల్ గెట్ యువర్ 3-year వర్క్ పర్మిట్. 3 yearsలో మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ 3 yearsలో లైక్ ఇఫ్ యూ హ్యావ్ 1 year ఆఫ్ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ బీ లెవెల్, లైక్ NOC B level జాబ్, దెన్ యూ విల్ గెట్ యువర్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో నేను అదే పాత్రలో వచ్చాను. అండ్ like I almost completed 6 months in my job. ఇంకో 6 months తర్వాత like I'll be applying for my PR. సో అలా ఉంటుంది అనమాట. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్, ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఖర్చు అవుతుంది కదా. లైక్ సెమిస్టర్కి ఆల్మోస్ట్ 6-7 lakhs దాకా ఉంటుంది. సో దట్స్ ద థింగ్. సో చాలామంది అడిగారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అబౌట్ హౌ ఇట్ వర్క్స్ a little bit. And if you have any more doubts, I'll leave a link in the description. And like I said, like I collaborated with Vamshi, and he's been living in Canada for almost a decade now, like more than 10 years. So he is the right person to answer all your questions. Okay, so మనం కస్టమర్ దగ్గరికి వచ్చాం. సో ఇది డెలివర్ చేసేసి వద్దాం. సో డెలివరీ అయిపోయింది. అండ్ వాళ్ళు మనకి $15 పే చేస్తారనమాట. వాళ్ళ గ్రోసరీస్ ఇంటికి పట్టుకొచ్చినందుకు. ఇట్స్ నాట్ గ్రోసరీస్ అనమాట, షాపర్స్ డ్రగ్ మార్ట్లో సమ్ మెడిసిన్స్ అండ్ స్టఫ్. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అదేంటి భయ్యా ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేయలేము అంటున్నావు. లైక్ కొంతమంది ఇండియా నుంచి జాబ్ అప్లై చేసి కెనడా వెళ్ళి పని చేసుకుంటున్నారు కదా అంటే. సో దెర్ ఈస్ అనదర్ ఆప్షన్. ఇట్స్ కాల్డ్ LMIA, లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో LMIA అనేది కెనడాలో ఉన్న ఒక కంపెనీ. మాకు ఇక్కడ ఈ జాబ్ చేయడానికి స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ లైక్ సిటిజన్స్ ఎవరు లేరు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇమిగ్రెంట్స్ కూడా ఎవరు లేరు. సో ఐ వాంట్ టు హైర్ సమ్ వన్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ కంట్రీ అని చెప్పి ఇక్కడ కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళకి కంపెనీ అనేది ఒక రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. సో ఇఫ్ దే థింక్ యూ ఆర్ ఎ క్రెడిబుల్ క్యాండిడేట్, so they'll approve that request, and company ends up paying almost close to anywhere around $30,000 to $40,000 just to hire you, just to bring you from India to here. So LMIA is an option, but it's way too expensive. ఆ $30,000 మీ దగ్గర ఉంటే మీరు స్టూడెంట్గా రావచ్చు కదా. ఓకే భయ్యా 30,000 ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ మై 30s అని మీకు అనిపిస్తే, LMIA వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ క్లోజ్డ్ వర్క్ పర్మిట్. అంటే మీరు కెనడా వచ్చిన ఆ కంపెనీతో తప్ప వేరే ఏ కంపెనీతో పని చేయకూడదు. అండ్ ఇఫ్ యూ సైన్ ఏ కాంట్రాక్ట్ విత్ దట్ కంపెనీ ఫర్ లెట్స్ సే 2 years, మీకు ఆ జాబ్ ఎలా ఉన్నా, జాబ్లో మీకు ట్రీట్మెంట్ ఎలా ఉన్నా, యూ హ్యావ్ టు బేర్ ఆల్ దట్ అనమాట. సో మీరు ఆ కంపెనీలో క్లోజ్డ్ వర్క్ పర్మిట్తో వస్తారు కదా. సో ఐఎమ్ ఆన్ ఏ ఓపెన్ వర్క్ పర్మిట్ అనమాట. సో నేను ఇక్కడ
లైక్ ఇక్కడ స్కూల్కి వెళ్ళాను కాబట్టి, స్కూల్ అంటే స్కూల్ కాదు, ఇట్స్ కాలేజ్. ఓకే, ఇక్కడ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాయి కాబట్టి డిఎల్ఐ డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయింది కాబట్టి, సో దే గేవ్ మీ అన్ ఓపెన్ వర్క్ పర్మిట్, సో ఐ కెన్ వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్ ఇన్ కెనడా. సో ఎల్ఎంఐలో వస్తే మీకు ఎలా ఉంటుందంటే యూ కెనాట్ వర్క్ ఫర్ ఎనీ అదర్ ఎంప్లాయర్ అదర్ దాన్ ద కంపెనీ విచ్ హైర్డ్ యూ. సో ఆ కంపెనీకే మీరు పని చేయాలి. లైక్ ఇట్ వేరీస్ అనమాట, 1 to 2 years వరకు ఉండొచ్చు. ఎందుకంటే లైక్ మీరు ఇక్కడ వచ్చిన 1 year తర్వాత మీరు పిఆర్ డ్రాప్ చేసినా అది రావడానికి ఒక 8 to 9 months పడుతుంది. సో ఇట్స్ లైక్ ఏ 2-year ప్రాసెస్. సో 2 years మీరు ఆ కంపెనీతో స్టక్ అయిపోయి ఉంటారు. సో ఇఫ్ యూఆర్ ఓకే విత్ దాట్, ఓకే భయ్య మాకు ఇదంతా పర్లేదు, కెనడా రావడం కావాలి అండ్ శాలరీ కూడా ఇట్స్ ఓకే అనుకుంటే యూ కెన్ గివ్ దాట్ అన్ ఆప్షన్. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. And like I said, there are a lot of consultancies out there. అంటే అన్నీ ఫేక్ అని చెప్పను, బట్ there are some people have lost money going to the consultancies and they paid like a lot of money to them and they promise you that they'll give you LMIA or they give you work permit. So before మీరు మనీ పే చేసే ముందు లైక్ డూ యూర్ రీసెర్చ్ అండ్ లైక్ జస్ట్ అట్లా కనుక్కోండి, లైక్ ఈజ్ ఇట్ క్రెడిబుల్, ద కన్సల్టెన్సీ క్రెడిబుల్ కాదా, జెన్యూనా కాదా, లైక్ ఇవన్నీ మీరు చూసుకుని కట్టండి. ఎందుకంటే వన్స్ మీరు డబ్బులు కట్టేసాక మీరు ఏం చేయలేరు. లైక్ వన్స్ యూ పే దెమ్ మనీ ఇట్స్ నాట్ గోనా కమ్ బ్యాక్, నెవర్ ఎవర్. సో అదొకటి చూసుకోండి. సో ఎల్ఎంఐ ఈజ్ అన్ ఆప్షన్. అండ్ లాస్ట్ ఏంటంటే లైక్ దిస్ ఈజ్ సంథింగ్ యూ ఆల్ నో. ఇదేంటంటే లైక్ ఆల్రెడీ మీరు ఇండియాలో ఉండి లైక్ ఆన్ సైట్లో కెనడా రావడం. సో ఈ ఆప్షన్ మీకు ఉంటుంటే మీరు ఇంతసేపు కూర్చొని నా వీడియో చూస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లైక్ ఐటీ ఫీల్డ్లో జనరల్గా ఆన్ సైట్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ మెకానికల్ కూడా లైక్ దెర్ ఆర్ సమ్ డిజైన్ ఇంజనీర్స్ దే ఫ్లూ టు ఎ డిఫరెంట్ కంట్రీ అండ్ వర్క్ దేర్ ఆర్ గెట్ ట్రైన్. సో ఇట్ డిపెండ్స్. సో మీకు ఆన్ సైట్ ఆప్షన్ ఉంటే దాట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే లైక్ డాక్యుమెంటేషన్ నుంచి ఫ్లైట్ టికెట్, క్వారంటైన్, లైక్ ఈవెన్ హోటల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లైక్ ఇనిషియలీ. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్ అండ్ మీ దగ్గర స్కిల్ ఉండాలి ఫస్ట్ బేసికలీ. సో నా ఫ్రెండ్ ఒకడు మీకు చెప్పాక లాస్ట్ వీడియోలో నయాగరా ఫాల్స్ వెళ్ళాం కదా, లైక్ నేను లైక్ శ్రీరామ్ వాడు ఆన్ సైట్లో వచ్చాడు అనమాట కెనడాకి. సో ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ డోంట్ కాల్ దెమ్ ఫ్రెండ్స్, లైక్ ఐ నో పీపుల్ హూ కేమ్ ఆన్ PR, I know people who came on LMIA and I've been with people who are students. I mean నాలాగా స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు. సో లైక్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చిన జనాలు అందరినీ నేను కలిసాను, లైక్ నా వర్క్ ప్లేస్లో కానీ లైక్ నేనుండే ఏరియాలో కానీ. సో ఇట్లా కలిసి వాళ్ళతో మాట్లాడడం వల్ల లైక్ ఐ నో సమ్ స్టఫ్. ఐ డోంట్ నో ఎవ్రీథింగ్ బట్ ఐ నో హౌ స్టఫ్ వర్క్స్. సో మీరు ఇండియాలో మీకు ఒక 30,000-50,000 కడితే మీకు కెనడా వీసా ఇప్పించేస్తాం అంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా హ్యాపెన్. సో మేబీ దెర్ ఈస్ అ వే బట్ ఐఎమ్ నాట్ అవేర్. అన్నీ తెలుసా నేను చెప్పలేను కదా. సో థింక్ ట్వైస్ అండ్ థ్రైస్ బిఫోర్ యూ పే మనీ టు కన్సల్టెన్సీ అండ్ లైక్ డూ యూర్ రీసెర్చ్, లైక్ టాక్ టు పీపుల్. Don't bug them, but yeah, keep asking them, try to talk to them. And I even have Vamshi to help us here and I'll leave the link in the description and you can talk to him. So nato maatladalante like we can do that, we can set up a call. But I've been getting a lot of messages on Instagram and na time undatledu nenu chusi reply ichi maatladi anta. So let's do it in a professional way. Like if you need information, yeah, I can take time out of my life and I can talk to you, but it comes at a cost. So I hope you guys understand. Yeah, these are the possible ways through which you can come to Canada. So that's all for today. Ivala weather valla nenu ekkadiki vellakapayanu. So next week I might go somewhere. Endukante next week is a long weekend because of Canada Day. సో నాకు లాంగ్ వీకెండ్ అంటే అది ఇంకా లాంగ్ అవుతుంది. సో యూజువల్లీ 3 days ఆఫ్ వస్తుంది కదా, ఇప్పుడు 4 days అనమాట. సో నేను ఓన్లీ 3 days వర్క్ చేస్తే చాలు, 4 days చిల్ అవ్వచ్చు. చిల్లే ఉందిలేండి, వీకెండ్స్ లేదా పని చేసుకుంటుంటాం కదా. సో ఐ హోప్ యూ గైస్ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇఫ్ యూ డూ సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మాస్క్స్ అయితే వేసుకోండి, ఇంకా కోవిడ్ కంప్లీట్గా అవ్వలేదు. అందరూ 2 doses వేసేసుకున్నాక అప్పటికి కేసెస్ అన్ని తక్కువ ఉంటే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ టేకింగ్ దిస్ మాస్క్ ఆఫ్. బట్ until then, please wear mask, please stay safe and please try to be happy. Thank you.